రేవంత్ రెడ్డికి కేబినెట్ విస్తరణ కత్తిమీద సామేనా? ఏడాది దాటినా 6 మంత్రి పదవులు ఎందుకు భర్తీ కాలేదు? సామాజిక సమీకరణాలే కారణమా? సీనియర్ల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదా? 6 పోస్టులకు డజన్ మందికి పైగా పోటీ పడుతున్నారా? మంత్రివర్గ విస్తరణ ఆలస్యం కావటానికి కారణాలేంటి? కీలక శాఖలకు మంత్రులు లేకపోవటం పాలనపై ప్రభావం చూపుతోందా? కేబినెట్ విస్తరణపై హస్తం పార్టీ పెద్దల ఆలోచనలు ఎలా ఉన్నాయి? ఎప్పటివరకు కేబినెట్ విస్తరణ పూర్తవుతుందో ఈ ట్రెండింగ్ స్టోరీలో తెలుసుకుందాం. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన సమయంలో ఆయనతో పాటు మరో 11 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. కేబినెట్లో హైదరాబాద్, రంగారెడ్డి, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలకు ప్రాతినిధ్యం లేదు. ఈ జిల్లాలకు విస్తరణలో చోటు ఖాయంగా చెప్తున్నారు. 2024 డిసెంబర్లోనే కేబినెట్ విస్తరణ చేయాలని భావించారు. కానీ మంత్రివర్గంలోకి ఎవరిని తీసుకోవాలి అనే దానిపై సీనియర్ల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో విస్తరణ వాయిదా పడింది. దీనికి తోడు పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలొచ్చాయి. పార్టీ సీనియర్లు ఆయా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై ఫోకస్ పెట్టాల్సి వచ్చింది. ఇది కూడా కేబినెట్ విస్తరణకు బ్రేకులు వేసింది. ప్రస్తుతం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల తర్వాతే పార్టీ నాయకత్వం కేబినెట్ విస్తరణపై ఫోకస్ పెట్టే ఛాన్స్ ఉంది. ఈ ఏడాదిలో జీహెచ్ఎంసీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. జీహెచ్ఎంసీ పరిధిలోని ఒక్క అసెంబ్లీ సీట్లో కూడా కాంగ్రెస్ గెలవలేదు. దీంతో జీహెచ్ఎంసీ ఎన్నికలను గెలవాలనే లక్ష్యంతో ఆ పార్టీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. హైదరాబాద్లోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై ఆపరేషన్ ఆకర్షాస్త్రాన్ని ప్రయోగిస్తోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో సంప్రదింపులు జరుపుతున్నట్టు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ జనవరి 11న మీడియా చిట్చాట్లో చెప్పారు. సంక్రాంతి తర్వాత మంచి రోజులు లేవు. ఇది కేబినెట్ విస్తరణకు అడ్డంకి. మరోవైపు రాహుల్ గాంధీ విదేశీ పర్యటనలో ఉన్నారు. రేవంత్ రెడ్డి కూడా జనవరి 17న దావోస్ టూర్ వెళ్లనున్నారు. జనవరి 23న ఆయన హైదరాబాద్కి తిరిగొస్తారు. అన్ని అనుకూలిస్తే జనవరి చివరి వారంలో కేబినెట్ విస్తరణ ఉంటుంది. ఒకవేళ అప్పటికీ కేబినెట్ విస్తరణ సాధ్యం కాకపోతే స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత కేబినెట్ విస్తరణ ఉండే